ఇక్కడ చూడండి మిరప చెట్టు. కొన్నిటికి ఏంటంటే రోగం వచ్చినాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో యావరేజ్ క్రాప్ ఉంది, కొన్నిటికి ఏమో మిరపకాయలు అనేటివి పర్వాలేదు. అంటే వర్షాలు బాగా పడడం వల్ల ఏమైందంటే విపరీతమైన గడ్డి బాగా పడడం వల్ల ఏమైపోయిందంటే మిరప చెట్లు అనేటివి గ్రోత్ అనేది రాలేదు. అయితే ఇప్పుడు నేను ఏదైతే పిచికారీ చేయాలనుకుంటున్నానో, ఏదైతే గోమూత్రం గోపేడుతో ఉన్నది అది ఇప్పుడు పిచికారీ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఏదైతే మిరప అనేది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. అప్పుడు చూడండి గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఆర్గానిక్ చాలా గ్రోత్ అనేది వస్తుందండి. నేను గత సంవత్సరం నుంచి ప్రయోగాలు చేస్తున్నాను కూరగాయల పైన, తర్వాత వరి పైన. ఎందుకంటే సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మీకు ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఏదైతే మిరప ఉందో ఒక 3 times నేను స్ప్రే చేస్తానండి, ఎవ్రీ 20 daysకి ఒకసారి అట్లా. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే విపరీతమైన గ్రోత్ వస్తుంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ మీకు గ్రోత్ రావాలి అంటే మీకు ఏ విధంగా అనేది పిచికారీ చేయాలనేది ప్రతి వీడియోలో పెడతాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి గ్రోత్ అనేది లేదు, ఒక వారం తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఇక్కడ చూడండి ఆవు పేడ, గోమూత్రం, ఇంకా చాలా ఇతర వీటితో నేను తయారు చేశాను. ఇప్పుడు ఇది ఏదైతే మనము లిక్విడ్ అనేది ఉందో దీన్ని నేను ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటరు ఒక 20 లీటర్ల నీళ్ళలో కలుపుకుంటాను. ఇక్కడ చూడండి వాటరు, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి వీడియో దీనికి రాదు కాబట్టి మీకు ఈ వాటర్ చూపిస్తున్నాను. ఇది ఒక 10-12 లీటర్లు ఉంటుంది, ఇది 1 లీటరు ప్లస్ అక్కడ బకెట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ మనకు తెలుస్తుంది 20 లీటర్లు. ఆ 20 లీటర్లు నీళ్ళు తీసుకొని నేను మీకు మిరప చెట్లు ఇంతకుముందు వీడి చూపించాను కదా వాటికి స్ప్రే చేస్తాను. ఇంత గడ్డిలో కూడా మీకు గ్రోత్ ఎంత మంచిగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఇది 1/2 లీటర్ది డబ్బా అండి, 250 ml. ఈ 250 ml తీసుకొని నేను ఇందులో ఫస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులో వాటర్ నేను పోసుకొని నేను మిరపతోట ఏదైతే ఉందో దానికి స్ప్రే చేస్తాను. చూడండి ప్రతి చెట్టుకు నేను ఇక్కడ కింది భాగంలో కూడా కొడుతున్నాను, ప్లస్ చెట్టుకు కూడా స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వెళ్తాను. ఒక వారం రోజుల తర్వాత చూద్దాం ఏ విధంగా అనేది రిజల్ట్ వస్తుంది అనేది.